ఇప్పుడు నార్మల్గా చూస్తున్నారు కదా, అప్పుడప్పుడైనా చూస్తున్నారు కదా, ఉన్న 10 మందిలో వెళ్ళిపోతారు అని కాన్ఫిడెంట్గా, అంటే మీరు చేసిన నామినేషన్ వదిలేసేయండి, వెళ్ళిపోతారు ఈ వీక్ వెళ్ళిపోతారు అని ఒక కంటెస్టెంట్ పేరు చెప్పండి. నాకు నిజంగా వాళ్ళు వెళ్ళిపోవాలని లేదు, కానీ నామినేషన్స్లో ఉండడం వల్ల మోస్ట్ లైక్లీ యశ్వి కానీ పృథ్వీ కానీ ఆర్ ఇంకేదన్నా బై ఛాన్స్ ప్రేరణ కానీ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు ఇద్దరు వెళ్ళిపోయినా నాకు బాగానే ఉంటుంది. ఇద్దరు పృథ్వీ బయట కొంచెం పిఆర్ తక్కువ, లేకపోతే జనాల ఓట్లు తక్కువ ఉందో, ఇట్స్ ఏ వెరీ గుడ్ గేమ్. నా ఉద్దేశంలో ఒకవేళ కనుక ఈ ముగ్గురులో ఛాన్స్ ఎవరికైనా ఉండాలంటే ఫస్ట్ పృథ్వీనే సేవ్ అవ్వాలి. కానీ బయట నేను చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం పృథ్వీ కొంచెం వీక్ ఉన్నాడు. కానీ ముగ్గురులోకి బెటర్ పర్సన్ ఎవరంటే పృథ్వీ. అన్న నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. బయట ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ టీము కన్నడ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు, అందుకని అంటే వాళ్ళు ఈ కన్నడ బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారు. డైలీ ఆదివారాలు అదే శనివారాలు వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ వేరవుతుంది. కానీ ఎట్ లాస్ట్ ఎండమో ఎవరైతే ఉన్న ఎంటర్టైన్మెంట్ వాళ్ళు లేదు వాళ్ళని ఉంచాలి అని అనడం వల్ల వేరే వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారని చిన్న రూమర్ ఉంది. అది నాకు అంటే కొంతమంది తెలుసు, అందరూ తెలియదు. వాళ్ళు ఎవరు కన్నడ వాళ్ళు లేరు. అవునా? అంటే నన్ను సెలెక్ట్ చేసిన వాళ్ళలో కన్నడ వాళ్ళు లేరు. హెడ్ కూడా కన్నడ ఆవిడ కాదు. అలా ఆ హెడ్ ఆవిడతో పాటు ఉండేవాళ్ళు ఎవరు కూడా కన్నడ వాళ్ళు కాదు. వాళ్ళకి అలాంటిది లేదు. కాకపోతే మీకు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు తెలుగు సీరియల్స్లో ఉండడం వల్ల తెలుగు వాళ్ళ ఫ్యాన్ బేస్ కొంత ఉంది. బట్ ఎప్పుడైతే మన కన్నడ అమ్మాయి అని తెలిసిందో పక్క స్టేట్స్ నుంచి కూడా గట్టి సపోర్ట్ ఉంది. సో ఆ రకంగా వీళ్ళకి రెండు పక్కల అడ్వాంటేజ్ ఉంది. మన వాళ్ళ ఓట్లతో పాటు కర్ణాటక వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళు కొలగొడుతున్నారు. ఇప్పుడు ఆ కన్నడ తెలుగు అనేది కొంచెం కలుపుదాం అని చెప్పి బిగ్ బాస్ టీం ఏం చేసిందంటే ఇక్కడ చేసిన శోభా శెట్టి తెలుగు అదే ఆ అమ్మాయి కన్నడలో మళ్ళీ ఎంట్రన్స్ ఆవిడ కన్నడ అంటే తెలుగులో మాట్లాడి కొంచెం ఏదైనా సపోర్ట్ చేద్దామని ప్లాన్ చేశారు అని మాకు అనిపించింది. అదే అంటున్నాను, ఒకవేళ అలా ఏమైనా నన్ను తీసుకెళ్ళమని. నేను కన్నడ వచ్చాను, మీకు కన్నడ వచ్చు. పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కడికి వస్తుంది కదా కన్నడం, పిల్లల్ని కన్నడం. మొన్న ఒకటికి అన్నాను దండాలు దండాలు మిస్ అయిపోయిన కామెడీ మళ్ళా పుట్టుకొచ్చింది. నాకు నిజంగా అర్థం కాలే. నాకు వచ్చి అందరికీ కన్నడం వస్తుంది, తీసుకెళ్ళండి కర్ణాటకలో ఆడదాం. బట్ అదే కదా నాకు నిజంగా కన్నడ చెన్నగా బరతే అలా అని అది కూడా ఉంటే బాగానే ఉంటుంది. ఏదో రిజర్వేషన్ కొట్టలాగా ప్రతి స్టేట్ బిగ్ బాస్లో అవతల వాళ్ళ స్టేట్ వాళ్ళు ఇద్దరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే సరదా కామెడీ వస్తుంది. అంటే వచ్చిరాని భాష మాట్లాడడంలో మీ ఫ్యాన్స్ చూడలేం కదా. అక్కడికి వెళ్తే అందరూ ఎన్నకడి అని అంటారు, మీరు కూడా అదే అంటారు. ఏం మాట్లాడుతున్నారా ఎవరు మీరంతా అలా ఏం లేదు. భాషలలో మనకి సిస్టర్ కన్సర్న్ ఏదైనా ఉంది అంటే తెలుగుకి అత్యంత దగ్గరైనది కన్నడనే. ఓకే, ఈజీగా చదివేయచ్చు కన్నడ. తెలుగు వాడు ఎప్పుడైనా కన్నడ చదివేయగలడు, కన్నడ వాడు ఎప్పుడైనా తెలుగు చదివేయగలడు. అండ్ మాటలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఓకే, సౌత్ ఇండియాలో 4 భాషలు ఉన్నాయి కదా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఉందనుకో. తెలుగు కన్నడ ఒక జట్టు అయితే మలయాళం తమిళ్ ఒక జట్టు. వాళ్ళ రైటింగ్ స్టైల్ కానీ వాళ్ళ భాషలో మాటలు కానీ ఇవి రెండు దగ్గరగా ఉంటాయి. మనం రెండు దగ్గరగా ఉంటాయి అన్నమాట.